పవన్ కళ్యాణ్ గారికి అసలు మామూలుగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సార్. ఫాలోయింగ్కి నిజంగా ఒక మంచి ఆర్టిస్టా అంటే పెద్ద సూపర్ ఆర్టిస్ట్ కాదు, ఒక మంచి డాన్సరా అంటే డాన్స్ కూడా చేయరు. ఎందుకు సార్ ఆయన అంత ఆదరించి ఒక దేవుళ్ళ కొలుస్తారు అసలు? ఆ మాట ఆయనే చెప్పాడు కదా, నేనేమో అల్లు అర్జున్ లాగాను తారక లాగా డాన్స్ చేయలేను, నాకేం పెద్ద ప్రభాస్ లాంటి పర్సనాలిటీ, ప్రభాస్ రానా లాంటి పర్సనాలిటీ లేదు అంటే ఏమిటి? నిజానికి బలం ఎక్కువ బాబు, నిజానికి బలం ఎక్కువ, అది కనెక్ట్ అవుద్ది. ఆర్టిఫిషియల్గా లేనిపోని మాటలు మాట్లాడుతుంటే కనెక్ట్ అవ్వదు, కానీ నాభిలోంచి వచ్చి గుండెల్లోంచి వచ్చిన మాట ఏదైనా సరే మంచితనం నటించలేము, మంచితనం వ్యక్తం అయిపోతుంది అన్నమాట. ఎంత దాచుకుందామన్నా సరే ఆ మంచితనం వ్యక్తం అయిపోతుంది. అట్లాంటి మంచితనం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ వెంట ఇన్ని లక్షల మంది ఉన్నారు, రేపు పొద్దున కోట్ల మంది ఉంటారు. అంతెందుకు, మార్నింగ్ ఏదో చూస్తే మన కేటీఆర్ తెలంగాణలో ఆయన కూడా మంచి డాషింగ్ అండ్ డేరింగ్ యంగ్ మినిస్టర్. ఆయన అంటాడు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అంటాడు. ఎందుకంటే నా మైండ్ సెట్ పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ఒకటే. నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం ఒకేలాగా పుస్తకాలు చదువుతాం, తర్వాత మా ఇద్దరికి కూడా భావాలు కూడా ఐడియాలజీ కూడా ఒకటే. అందువల్ల ఐ లైక్ హిమ్ అంటే అడుగుతాడు, టీవీ నైన్లో అడుగుతాడు అన్నమాట. అంతేనా, ఇంకేదైనా రాజకీయం బ్యాక్గ్రౌండ్ ఉందంటే స్నేహానికి రాజకీయానికి ముడి పెట్టొద్దండి, మరి పక్కా స్నేహం అని చెప్పాడన్నమాట. అంటే ఏమిటి, ఒక మేధావులు తాలూకు మనసును కూడా గెలుచుకున్నాడంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద జెన్యూన్ అండ్ సిన్సియరిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్. కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేలోడికి టికెట్ ఇష్యూ వస్తుంది సార్ మన ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడు చూడండి ఈసారి కూడా అలానే చేద్దాం అనుకున్నారు కానీ ఆ పప్పులు ఉడకలేదు ఈసారి. ఏంటి సార్ అంటే ఒక సంకల్ప సిద్ధి ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఆపలేరండి. ఈరోజు ఆంధ్రాలో ఎంత వరద బీభత్సం ఉంది, కానీ జనాలు ఎవరైనా ఆపారా? థియేటర్ జనాలు విరగబడి చూస్తున్నారన్నమాట. నేను మల్కాజ్గిరి చూస్తున్నాను, ఆ రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అది అటుపక్క చుట్టూ తిరిగి వెళ్తున్నారన్నమాట. అంటే ఏమిటి, జనం తాలూకు అభిమానాన్ని మనం దాచుకోలేమన్నమాట. ఆ మనస్ఫూర్తిగా అభిమానించేటువంటి జనాలు ఉన్నప్పుడు ఏ శక్తి కూడా ఆపలేదు. అంటే ఇంతమంది మనస్ఫూర్తిగా కోరుకుంటారు కదండి, ఇంతమంది కోరికల్లో కొంతమంది కోరికలైనా భగవంతుడు మన్నిస్తాడు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్కి భగవంతుడి తాలూకు అనుగ్రహం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి సార్, మన లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు మీరు నా సినిమా ఆపితే నేను ఏమన్నా భయపడతాను అనుకున్నారా? నేను అనుకుంటే ఫ్రీగా వేస్తాను సినిమా అన్నారు. అవును, ఏంటి సార్ దాన్ని సిద్ధమయ్యే సినిమా చేస్తున్నాడు ఆయన. అవసరమైనట్టయితే నీ సినిమాలు ఫ్రీగా వేస్తాను, మీరు చూడండి. అంటే మాకు కావాల్సింది ఏంటంటే ఈయన చెప్పే మెసేజ్ జనాలకు చేరువు కావాలి. చేరువైనట్టయితే కదా, ఇప్పుడు బ్రో కావచ్చు, లేకపోయినట్టయితే దీని పేరు భగత్ సింగ్ కావచ్చు, లేకపోతే హరిహర వీరమల్లు కావచ్చు. మంచి ఐడియాలజీ ఎప్పుడైతే ఉందో ఐడియాలజీ చేరువు కావాలంటే సినిమా పడాలి, జనంకి ఎక్కాలి, జనం అర్థం చేసుకోవాలి. సినిమా బాగా చేయాలి, బాగా తీయాలి, జనం కూడా రిసీవ్ చేసుకోవాలన్నమాట. అది చేసుకున్నారు. అది పవన్ కళ్యాణ్ తాలూకు అదృష్టం. రాబోయే అంటే శుభ సంకేతాలు అంటారు కదా, అది ఒక గుడ్ సిగ్నల్స్ మాట. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధిస్తాడని చెప్పడానికి ఇదో పెద్ద ఉదాహరణగా చెప్తున్నాను నేను. మొన్న వారాహయాత్ర అప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారు కొంచెం బాగా ఉల్లాసంగా డాన్స్ చేస్తూ మాట్లాడారు కదా సార్. దాని గురించి మన వైసీపీ వాళ్ళు చాలా మంది కొంచెం కామెంట్స్ చేయడం కానీ ఎక్కిరించడం కానీ అలా చేశారు సార్. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారే స్టేజ్ మీద ఆయన స్థాయికి ఆయన మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఆయన అదే మాట్లాడి. ఆయన స్థాయి ఎక్కడ ఉందండి, ఆయన స్థాయి ఎక్కడ ఉంది చెప్పండి? ముగ్గురు ఎంతసేపు పెళ్ళాలడా, ఎంతసేపు పెళ్ళాలా? ఇంకా దయ్యం ఒక మెట్టు ఎక్కి ఏం చేస్తున్నట్టే ఒక ఆయనేమో ముద్దులు పెట్టుకుంటాడు, కడుపు చేస్తుంటాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ముద్దులు కడుపుల గురించి మాట్లాడొచ్చండి. ఆ అలవాటు నీకుందేమో, పవన్ కళ్యాణ్ లేదు. పవన్ కళ్యాణ్ ముద్దు పెట్టుకోడు, నా చెల్లమ్మంటాడు అంతే, వేరే మహిళ అంటాడు. మహిళకి వీరత్వం తగిలించాడు. నీలాగా ముద్దులు పెట్టుకోవడం, గుద్దులు గుద్దడం, ఎక్కడ హోటల్లో ఉండడం చేయడు. ఇట్లాంటి దరిద్ర మాట ఎందుకు మాట్లాడతారో తెలియదు నాకు. ఆ స్థాయి చెప్పినట్టుకు స్థాయి ఉండాలి కదండి ముఖ్యమంత్రికి, ఆ స్థాయి పోగొట్టుకుంటాడు.
ముద్దులు పెట్టుకుంటారట, కడుపు చేస్తారట. ఇలాంటివన్నీ విన్న తర్వాత ఏమో రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులుగా మారిపోతున్నారు. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానులుగా మారుతున్నారంటే కారణం ఏంటంటే వీళ్ళ తాలూకు దరిద్రపు మాటలు వినలేక మారుతున్నారు అన్నమాట. ఇంకోటి సార్, మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారిని ఇమిటేట్ చేశారు స్టేజ్ మీద. ఈసారి మీరు ఎలా మాట్లాడతారో నేను సేమ్ అలానే మాట్లాడతాను. అవునవును. ఏంటి సార్ దాని గురించి? అది అంటే పవన్ కళ్యాణ్ని రోజా గారు ఇమిటేషన్ చేశారండి. చేసి అందరూ నవ్వుకున్నారన్నమాట. అందరూ నవ్వుకొని ఆవిడ్ని ఎన్ని మాట్లాడుతున్నారండి, నీ తాలూకు ఏదో ఫిల్మ్ బయట పెడతా ఉంటున్నారు, అంతవరకు దూరం రావాలా? ఆవిడ మనకి ఒక విధంగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది, సాటి మహిళే కదా. నీ సినిమాలన్నీ బయట పెడతాము, దానికి సిద్ధంగా ఉండని మాట ఎందుకు అనిపించుకోవాలంటున్నాను అనమాట. బట్ ఏదేమైనా సరే ఈ శుభ సందర్భంలో అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. బ్రో సినిమా చాలా సూపర్ హిట్ అయ్యింది, పవన్ కళ్యాణ్కి మంచి జరగాలి, అదే నా కోరిక. ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను గమనించినట్టయితే ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి కంటిన్యూస్గా చెప్తున్నాను నేను. యమంది రామారావు అబౌట్ పవన్ కళ్యాణ్ కొట్టినట్టయితే వస్తుంది, చూడండి. తప్పకుండా ఒక మంచి వ్యక్తికి, నిస్వార్థమైన వ్యక్తికి, నిజంగా స్వాతంత్ర్యం అంటే విలువ తెలిసిన వ్యక్తికి మనం అండదండలుగా ఉండడం మనకి బెటర్ సొసైటీ, రేపటి మెరుగైన సమాజానికి నాంది పలికిన వాళ్ళు అవుతాం. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మంచి మాటలు చెప్పారు, చాలా విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. పవన్ కళ్యాణ్కి ఒక గుణం ఉందండి. ఆయనకి ఒక మైక్రోస్కోపిక్ లెన్స్లో చూస్తాడు, ఇలా చూస్తాడు. చూస్తే అంటే సింహంలా చూస్తాడనమాట. ఇలా చూశారంటే ఆల్మోస్ట్ ఆడు స్కాన్ చేసినట్టే. అందువలన ఆ కథ ప్రస్తుత వర్తమాన కాలమాన పరిస్థితులు బట్టి 100కి 100 పాళ్ళు కూడా యాప్ట్ అని అనిపించింది, ముఖ్యంగా ఆయనకి. దాని తర్వాత ఏంటంటే ఆ సపోర్టింగ్ క్యారెక్టరు ఆ మేనల్లుడిని వేసుకుంటే బాగా జనం చూస్తారు. ఒక క్రేజీ కాంబినేషను, క్రేజీ కాదు క్రేజీయెస్ట్ కాంబినేషను అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆయన నమ్మకం అమ్ము కాలేదు కదా. డెఫినెట్గా ఈరోజు బ్రో సినిమా అంటే నెగిటివ్ టాక్ ఈవెన్ 1% కూడా లేదు. అది గొప్పతనం. ఎందుకంటే సగం మంది బాగుందంటే సగం మంది బాగలేదంటారు, కానీ ఇక్కడ బాగులేదు అనడానికి అవకాశమే లేదు. ప్రతి ఒక్కరు కూడా జేజేలు పలుకుతున్నారు అన్నమాట. ఇవాళంతా అక్కడే థియేటర్ దగ్గరే వాడు మామూలుగా తిరునాళ్ళకు వచ్చినట్టు వస్తున్నారు, జాతర చేస్తున్నట్టు చేస్తున్నారు. వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు అన్నమాట, ఫ్యాన్స్ అందరూ కూడాను. అందులో చిన్నాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇంకా అంతకు మించిన విజయావకాశాలు ఇంకేమున్నాయి చెప్పండి. 100కి 150% విజయం సాధించిందని నేను చెప్తున్నా.